ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ విద్యార్థులకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒంటిపూట బడులలో మార్పు అయితే చేశారు. దానికి సంబంధించి అంటే హాఫ్ డే స్కూల్స్ ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఒంటిపూట బడుల్లో హాఫ్ డే స్కూల్స్లో ఒక స్వల్ప మార్పు అయితే చేశారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యార్థులకు హాఫ్ డే స్కూల్స్ అయితే ప్రకటించేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్వల్ప మార్పు అయితే చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకైతే మార్చి 16 నుంచి ఏప్రిల్ 23 వరకు కూడా ఒంటిపూట బడులు ఉంటాయి. ఆ తర్వాత ఏప్రిల్ 24 నుంచి అయితే పూర్తి స్థాయిలో సెలవులు అయితే కనుక ఉండనున్నాయని చెప్పేసి వేసవిశాలని గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఇందులో స్వల్ప మార్పు అయితే చేశారు. తెలంగాణలో ఎండలు మండిపోతున్న కారణంగా మార్చి మొదటి వారంలోనే సూర్యుడు చిటపటలాడుతూ 40 డిగ్రీల టెంపరేచర్ క్రాస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 15వ తేదీ నుంచే ఏప్రిల్ 23 వరకు కూడా ఒంటిపూట బడులు నిర్వహించబోతున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. గతంలో 16వ తారీఖు నుంచి 23 వరకు ఇచ్చి తర్వాత ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు అయితే కనుక ఉండడం జరుగుతుందన్నారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఎండల దృష్ట్యా అయితే కనుక ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు అయితే నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత మధ్యాహ్నం భోజనం పెడతారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూళ్లు పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు ఖచ్చితంగా అమలు చేయాలని అందరు డిఈఓల్ని కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఒక రోజు ముందుగానే హాఫ్ డే స్కూల్స్ అయితే ప్రారంభం కానున్నాయి.